రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. నమస్తే, PNA న్యూస్ కు స్వాగతం. కొత్త కూరగాయల మార్కెట్ వద్ద శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పడిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పడుతున్నారు. ఖచ్చితంగా వచ్చే మా తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు మనం చేశాం. ఇది కూడా తప్పకుండా కూడా ప్లేస్ ఐడెంటిఫై చేయమని చెప్పి నేను వెంకటేశ్వరరావు చెప్పాను. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా కూడా ప్లేస్ గుడి కట్టించే పని కూడా మనం తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మేము ఉండే 5 సంవత్సరాలు కూడా అందరూ బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి అని ఆ పద్ధతితో పనిచేసాం. కాకపోతే చేసిన పని మనం జనాల్లో తీసుకెళ్ళిపోయాం. ఈరోజు ప్రజలందరూ కూడా పూర్తిగా అర్థమైంది ఏ డివిజన్లో ఏ పనులు చేసాం, ఎట్లా చేసాం అనేది కూడా. కాబట్టి వచ్చే టైంలో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఎన్ని కూడా ఒక్కొక్కరితో మాట్లాడే ఎన్ని కూడా ఇప్పుడు ఎట్లా 4 సంవత్సరాలు అయింది ఈ పెద్ద మనిషి ఏమీ చేయడా, ఆయన ఎక్కడ ఆడుకుంటాడో ఎప్పుడు వస్తాడో తెలియట్లా. ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్నాడు 4 ఏళ్ళ తర్వాత. అలాంటి వ్యక్తులు మనం ఆ రోజు అందరూ కూడా చేయటం కూడా జరిగింది. కాబట్టి రేపు వచ్చిన తర్వాత తప్పకుండా కూడా మన అమ్మవారి గుడి కూడా నేను తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జగనన్నే మా భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగన్ అన్న కార్యక్రమం ఇప్పటి వరకు 1.45 కోట్ల మంది ప్రజలకు చేరువైందని ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. టీడీపీ నేతలకు సంతనతులపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు సవాలు విసిరారు. మా వైసీపీ ప్రభుత్వంలో గడిచిన 4 సంవత్సరాల్లో మేము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, గతంలో మీరు చేసిన కార్యక్రమాలపై చర్చకు సిద్ధమా? మేము చేపట్టిన అభివృద్ధి సంక్షేమంతో గడప గడపకు ప్రజల వద్దకు వెళ్తున్నాం. మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు చర్చకు సిద్ధమైతే నేను సిద్ధం. అవసరమైతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మరి మీరు అని టీడీపీ నేతలకు సవాలు విసిరారు. గడిచిన 6 నెలలుగా మీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ జనంలోనే ఉన్నారు. కానీ మా సింహం జగన్ తెల్ల చొక్కా బ్లూ ప్యాంట్తో జనంలోకి వస్తే ఆ సునామీ ఎలా ఉంటుందో మీకు అతి త్వరలో తెలుస్తుంది అని ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు. 2,000 కోట్ల రూపాయలు, ఈ 2,07,000 కోట్ల రూపాయల లబ్ధిదారులు ఎవరు అని అడుగుతున్నాం. 2,07,000 కోట్ల రూపాయల డబ్బుల యొక్క లబ్ధిదారులలో 95% మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పంచిన ధనమంతా కూడా వివిధ పథకాల రూపంలో ఈ రాష్ట్ర జనాభాలో పంచిపెట్టిన డబ్బులు అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పద్ధతి ప్రకారం సామాజిక న్యాయాన్ని, ఈ సమాజంలో నట్టటి వర్గాలకు కనీసం తినడానికి తిండి లేని వాళ్ళు, కట్టుకోవటానికి బట్టలు లేని వాళ్ళు, ఉండటానికి గూడు లేని వాళ్ళందరికీ సహాయకారిగా మారి, ఓ సంరక్షకుడిగా మారి నేనున్నానని చెప్పిన వైనమే ఈ 2,07,000 కోట్ల రూపాయల డబ్బులు. మధ్య దళారీ వ్యవస్థ ఎక్కడ లేదు. ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జన్మభూమి కమిషన్ వ్యవస్థ లేదు. లంచాలు ఇస్తేనే పథకాలు ఇస్తామన్న దాఖలాలు లేవు. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదిగో నీకు పెన్షన్ ఇవ్వాలంటే నాకు లంచం ఇవ్వాలని చెప్పిన దాఖలాలే లేవు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా స్వయంగా మేమే పథకాలను పంచిపెట్టాం. కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ, భారత కాంగ్రెస్ పార్టీ, అలాగనే జనసేన పార్టీ, అన్ని పార్టీలలోని అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి మేము ఎక్కడ కూడా పార్టీని చూడకుండా, కులాల, మతాల, ప్రాంతాల పేర్లు ఎత్తకుండా, కేవలం అర్హత ఉంటే, పేదవాడై ఉంటే, అన్నార్థుడై ఈ ప్రభుత్వం వైపును చూస్తే ఆ ప్రభుత్వానికి సహాయం చేసే విధంగానే ఈ ప్రభుత్వం పనిచేసింది. కానీ రాజకీయ కక్ష ధోరణితో ఎక్కడ కూడా పనిచేసిన దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ వాడైతే పెన్షన్ ఇవ్వద్దని, జనసేన పార్టీ వాడైతే ఇల్లు ఇవ్వద్దని, తెలుగుదేశం పార్టీ వాడైతే ఇంటి స్థలం ఇవ్వద్దని, రైతు భరోసా ఇవ్వద్దని, లేకపోతే అమ్మఒడి రావద్దని ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలు పెట్టింది, తలబెట్టింది, కాలు పెట్టిన దాఖలాలు లేవు. మేము ఆనందపడ్డాం. ఆనాటి ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఓ ఇల్లు రావాలంటే, ఓ పెన్షన్ రావాలంటే, చిట్ట చివరికి బాత్రూమ్ రావాలంటే కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వకందే సంతకాలు పెట్టిన దాఖలాలు అవి మీ అందరికీ తెలుసు, మీ గుండెలకు తెలుసు. నేను ఏ రోజున ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క మీడియా సోదరుడికి, సోదరీమణులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి సోదరుని నేను అడుగుతున్నా, జన్మభూమి కమిటీలు 7 మంది సభ్యులు ఒక్కసారి ఫాజ్ కొట్టండి. మీరేం కనిపించేవాళ్ళ నారా చంద్రబాబు నాయుడు వెళ్తున్న సభలు ఒక్కసారిగా స్క్రీన్ మీద వస్తున్నాయి కదా, ఒకసారి పాజ్ అని నొక్కండి. తలలు లెక్క పెడదాం, ఓపికతో లెక్క పెడదాం. పెన్సిల్ తీసుకొని టీవీ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి 1 2 3 4 5 లెక్క పెడదాం. ఫొట్టుమని 3,000కి పైన గుండు గీపించుకుంటారు. కానీ ఆ 3,000ని 5,000 10,000 వచ్చినట్టుగా ఒక ఆడంబరం షో ఓయబ్బ వాళ్ళ ఛానల్స్ పెడితే చాలు ప్రపంచంలాగా మారింది, ఉప్పెనలాగా మారింది అంటున్నా. అయ్యా, ఉప్పెనంటే ఎలా ఉంటుందంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు తెల్ల చొక్కా క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకొని బస్ ఎక్కి మైక్ తీసుకుంటే సునామీ ఏంటుందో రేపు చూపిస్తాం. ఆ రోజు దాకా ఆగండి, చూడండి. ఎన్నికలకి ఇంక తొందర ఎందుకు? మేము ఎప్పటికీ నిలబడే ఉన్నాం. మా టార్గెట్ 175కి 175. ఇదిగో నీ దగ్గర దమ్ముందా? నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఇన్ఛార్జ్ అసలు 175 క్యాండిడేట్లు ఉన్నారా అని అడుగుతాను. క్యాండిడేట్లు ఉన్నారా? ఈ ప్రకాశం జిల్లాలో 12కి 12 క్యాండిడేట్లు ఎవరు? మా దగ్గర పోటీ ఉంది.
ఒక్కొక్క సీటుకి 10 మంది అడుగుతున్నారు, తప్పే ఉంది? ప్రజాస్వామ్యంలో నేను పోటీ చేయాలని అడుక్కోవడం తప్పే ఉందండి. బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది మా పార్టీలో, సీట్ల మీద పోటీ ఉంది. నీ సీట్లకు 12 మంది ఎవరని అడుగుతున్నాం. 175 అసెంబ్లీలో 175 మంది క్యాండిడేట్ లిస్టు చెప్పండి. ఇంక జనసేన ఎందుకు మనకి? వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకోమని కింద పడడం మీద మాకేం సంబంధం లేదండి. నేనే కన్ఫ్యూజ్ చేయట్లా. పొత్తు పెట్టుకుంటే మీకెందుకు, మేమిద్దరం కలిసి మీకు భయం, మాకేం భయం నాయన. ఆయన ఏం చేశాడు, నువ్వేం చేశావు? 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రం చూడలేదా? నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు సాక్ష్యం ఎవరు? పవన్ కళ్యాణే కదా. నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీకి సాక్ష్యం పవన్ కళ్యాణేనని, నేనే సాక్ష్యమని. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక హామీలు నెరవేర్చకపోతే నేను మీకు ప్రశ్నించే వాయిస్గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు కలిసి మాకేం భయం? మాకేం భయం లేదు, మేము ఎదుర్కొంటాం. ఇటువైపున ఇప్పటికీ ఎప్పటికీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉంటాడు. రేపు ఎంతమంది కలిసినా ఎన్నికలు వన్ సైడ్గానే జరగబోతున్నాయని చెబుతూ మరి ఈ రోజున మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి ఈ ప్రెస్ మీట్ సాక్షిగా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ, మన్ కీ బాత్ దేశ ప్రజలు ఒక స్ఫూర్తిని నింపిన కార్యక్రమం. 100 నెలలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకుంటున్న వేదిక మన్ కీ బాత్. నేడు 100వ సంచికను ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలు, వివిధ వర్గాల ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు. मेरे मन की आध्यात्मिक यात्रा बन रही है और तालाब बना रहे। एक बार फिर इन सारे हीरो के पास जाकर उनकी यात्रा के बारे में जाने, बात को शामिल किया। देखते ही देखते सेल्फी ఫెలోషిప్ ఇన్ డయాబెటీస్ మేనేజ్మెంట్. నేను ఉపాస్ హాస్పిటల్లో ఉంటున్నాను. ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నాను. అలాగే రాఘవేంద్ర శ్రీనివాస హాస్పిటల్లో సేవలు అందిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ను పురస్కరించుకుని ఈరోజు మేమందరం కూడా హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్సు, అలాగే ఇక్కడ పేషెంట్స్ అందరం కూడా ఈ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ని మేము వీక్షిస్తూ ఉన్నాము. అద్భుతంగా ఉంది. దేశ నలుమూలల ఎంతోమంది సమాజ సేవకులు వాళ్ళు అందించిన సేవల్ని ప్రధానమంత్రి గారు చూపిస్తూ ఇక్కడ కొనియాడుతూ వారికి ఇచ్చిన ప్రధానమంత్రి గారు ఇచ్చిన గుర్తింపుని మేము ఎంతో ఉత్తేజంగా తీసుకుంటా ఉన్నాం. దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము మరింతగా ఒక డాక్టర్గా ప్రజల్లోకి వెళ్ళి పేద ప్రజలకు సేవలు చేయాలన్న ఇన్స్పిరేషన్ పొందాము ఈరోజు. అలాగే ప్రతి నెల ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ని మేము తప్పకుండా వీక్షిస్తాము. ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్స్తో, పేషెంట్స్తో కలిసి మేము రెగ్యులర్గా వీక్షిస్తాము. ప్రతి నెల కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అదే ఇన్స్పిరేషన్ తోటి ఈరోజు 100వ ప్రోగ్రామ్కి మరింత ఎక్కువ మంది ఈరోజు ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి గారికి ఇంత గొప్ప కార్యక్రమాన్ని డిజైన్ చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఇంత గొప్ప ఉత్తేజకమైన కార్యక్రమాన్ని మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతూ ఉన్నాము. అలాగే మేము కూడా వచ్చే కాలంలో ప్రధానమంత్రి గారి పిలుపుని అందుకుని సమాజ సేవలో భాగస్వాములు అవుతాము. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు డిజైన్ చేసిన సెల్ఫీ విత్ డాక్టర్ అనేది గొప్ప ప్రోగ్రాం. అది మా డాక్టర్స్ అందరికీ కూడా చాలా ఉత్తేజాన్ని ఇచ్చేది. ఇది ఈ ప్రోగ్రాం ద్వారా, ఈ సెల్ఫీ విత్ డాక్టర్ ద్వారా మేము మరింత ప్రజల్లోకి వెళ్ళి సేవలు అందిస్తాము. అలాగే ఈ ప్రోగ్రాం చేసినందుకు విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యా బోధన చేయాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్, పూర్వపు జిల్లా విద్యాశాఖ అధికారి బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలులోని సంతపేటలో గల మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన శ్రీరామ్ హై స్కూల్ 19వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకలకు పాఠశాల కరస్పాండెంట్ ములక రామిరెడ్డి అధ్యక్షత వహించారు. కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. నీరు నీరు నీడలే
మరి విద్యార్థుల్లో ఎంతో సామర్థ్యాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఒక పాటని 2-3 రోజుల్లో నేర్చుకొని అంత చిన్న వయసులో అంత చక్కగా మూమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఆర్డర్లో చేయగలుగుతున్నారు. ఇప్పుడు చేయలేరు. అంటే వాళ్ళకి నేర్చుకునేటువంటి శక్తి ఉంది. నేర్పితే వాళ్ళు చక్కగా నేర్చుకోగలరు. తల్లిదండ్రులు మొట్టమొదటి గురువులు, తల్లి మొదటి గురువు, తర్వాతే పాఠశాల. స్కూల్ అనేది రెండోది. మొదటి స్కూలు కుటుంబం. కుటుంబంలో తల్లిదండ్రి ఎంత జాగ్రత్తగా పిల్లల పట్ల వ్యవహరిస్తారో, ఈ సందర్భంగా మామూలుగా పేరెంట్స్ మీటింగ్ రమ్మంటే ఎంతమంది రారు. పేరెంట్స్ మీటింగ్ పెట్టి పిల్లల గురించి కొంచెం చదువు గురించి చెబుదామని చెప్పేసి మేనేజ్మెంట్లు పిలిచినా కానీ రారు. ఇలాంటప్పుడే చెప్పాలి. దయచేసి ప్రతి తల్లిదండ్రి కూడా ఒక స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, మీ స్కూల్లో జాయిన్ చేసాం అంతా మీదే బాధ్యత అని అనకూడదు. అంతా మీదే బాధ్యత. స్కూలే తల్లే మొదటి గురువు, మొదటి పాఠశాల, ఇల్లే మొదటి పాఠశాల. ఈ విషయాన్ని ఎవ్వరు మర్చిపోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మా పిల్లలు ఇంట్లో మేము చేసే పనులు గమనిస్తున్నారు. మేము మా నుంచి వాళ్ళు ఇక్కడ పనిచేసే మరి మాజీ డిఈఓ గారు విజయభాస్కర్ గారు చెప్పినట్లుగా మనకి అచీవ్మెంట్ అనేది ఎట్లా ఉండాలని అంటే, అందరూ కూడా మార్క్స్ కోసమే కాకుండా ఈ చిన్న తనం నుంచి కూడా, అంటే ఫౌండేషన్ నుంచి కూడా, అంటే ఎల్కేజీ అండ్ యూకేజీ నుంచి కూడా ఏం పాఠాలు చెప్పారు అది మళ్ళీ వాళ్ళు రివిజన్ చేయాలి, చదివించాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటికి రాగానే మళ్ళీ ట్యూషన్ పంపించేస్తున్నారు. పిల్లలు మన ఇంట్లో ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. ఆ ఒకరిద్దరు పిల్లలు కనుక అల్లరి చేస్తే భరించలేని పరిస్థితులు ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు. అవునా కదా? కాకుండా పిల్లల్లో ఉన్న తెలివితేటలు, వాళ్ళలో ఉండే వివిధ రకాలైన కళలు అన్నీ కనుక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా గుర్తించగలిగితే ప్రజల్లో వాళ్ళు కూడా ఒక గొప్ప వ్యక్తులుగా ఎప్పుడైనా తీర్చిదిద్ది వాళ్ళు బయటికి రాగలుగుతారు. అంతే తప్పించి వాళ్ళకు వచ్చే మార్కులు ప్రమాణం కాదు, స్కూల్ వాళ్ళు చెప్పే చదువు ప్రమాణం కాదు. వాళ్ళలో ఎప్పుడైతే మనం మానసికంగా బలం చేకూరేటట్టు చేస్తామో వాళ్ళు అన్ని రంగాల్లో కూడా రాణిస్తారు. ఇంక ఇంతకన్నా నేను ఎక్కువగా చెప్తే ఇప్పుడు ఆల్రెడీ పెద్దలు చెప్పున్నారు మీకు అందరికీ, ఇంకా నేను విసిగించదలుచుకోలేదు. కాబట్టి మరొక్కసారి శ్రీరామ్ స్కూల్ యాజమాన్యానికి విషయం, చదువులో మీ యొక్క తలరాత మారిపోతుంది. మీ ఊర్లోనే చూసుంటారు. ఇప్పటికే చదువుకొని ఇవాళ ఎక్కడో విదేశాల్లోనో లేదా ఎక్కడో బాంబే, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వీటిలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ మీ జీవితాలని వాళ్ళు మార్చేసి ఉంటారు. అలాగా మన జీవితంలో ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యవసాయం చేసినా రానటువంటి అద్భుతమైన మార్పు చదువుతో వస్తుంది. ఇది వాస్తవం. మొత్తం దండెత్తుకు వస్తున్నారు మా స్కూల్కి. ఇక ఆటోమేటిక్గా మేము బెత్తం పడేసాం పక్కకి. చెడిపోయిన పిల్లాడు అలానే ఏదో చదువుకొని బయటికి వెళ్తున్నాడు, సమాజానికి బరువు అవుతున్నాడు. చివరికి వాడికి లైన్లో పెట్టడానికి పోలీసుల చేతిలో లాఠీ కావాల్సి వస్తుంది. దయచేసి పేరెంట్స్ అందరూ గమనించండి. మీ పిల్లలకి మీరెంత ముఖ్యమో మీకన్నా ఎక్కువగా మీ పిల్లలు బాగుండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే మా దగ్గర చదివిన పిల్లలు ఇలా రావిరెడ్డి లాగా మంచి స్కూల్ కరస్పాండెంట్ అవ్వచ్చు, మంచి మంచి ఆఫీసర్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు. ఎంతోమంది, వందల మంది, వేల మంది పిల్లలు అలా ఎదుగుతూ ఉంటే వాళ్ళని చూసి మేము సంతోషపడుతూ ఉంటాం. అందులో మీ పిల్లలు కూడా మీ ముందు మేము ప్రస్తుతింపజేస్తున్నాము. ఇప్పుడు ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్గా తెరవబడుతుంది. శ్రీరామ్ హై స్కూల్ యొక్క రోడ్లో న్యూ స్కూల్ అనేటటువంటిది ఓపెన్ చేస్తున్నామని తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాము. శ్రీరామ్ ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యొక్క బ్రాంచ్ని కొత్తపట్నం మండలంలోని ఈత మొక్కల రోడ్లో న్యూ బ్రాంచ్ని ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి పి శివారెడ్డి జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణం నందు ఘనంగా నిర్వహించారు. స్థానిక విష్ణుప్రియ కళ్యాణ మండపం నందు జరిగిన జన్మదిన వేడుకల్లో జిల్లా వ్యాప్తంగా భాజపా నాయకులు పాల్గొన్నారు.
అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తిని కూడా వెలికి తీయటమే మన్ కీ బాత్ కార్యక్రమం. అంటే అతనిలో ఉన్న నైపుణ్యతను గుర్తించడం, అతను ఏ వృత్తి చేస్తాడు ఆ వృత్తిలో నైపుణ్యత గుర్తించడమే మన్ కీ బాత్ కార్యక్రమం. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ఈనాడు ప్రపంచ దేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అలాగే ప్రధానమంత్రి గారు 8 సంవత్సరాల ఈ పరిపాలనలో భాగంగా ఈనాడు ప్రపంచ దేశాల్లో G20 సదస్సుల్లో కానీ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి భారతదేశ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతుంది. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో పథకాలు ప్రతి పేదవాడి గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన సారథ్యంలో మనం అందరం పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. నేను గతంలో దాదాపు 25 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో, అలాగే వైసీపీ విలువైన విద్యా విధానం వల్ల భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పీర్ ప్రకాష్ బాబు అన్నారు. ఒంగోలులోని గోపాల్ నగర్ లో గల ప్రజ్ఞ పబ్లిక్ స్కూల్ నందు జరిగిన కిండర్ గార్డెన్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కరస్పాండెంట్ సుబ్బారావు అధ్యక్షత వహించగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అద్దెంకిపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వలేదంటూ వెలుమూరుపాడు గ్రామానికి చెందిన జ్యోతి రోసియా పురుగుల మందు డబ్బాతో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఫలానా ఏదన్నా మీటింగ్ అప్పుడు కనీసం నన్ను స్టేజ్ మీద కూడా పిలవని పరిస్థితి. అంటే ఒక దళితుడుగా నేను ఎంతో నామార్థపడుతున్నాను. ఇక నేను రాష్ట్రం మొత్తం తెలుసు నా సంగతి, నేను కష్టపడ్డాను. కానీ ఇక్కడ నాకు ఎటువంటి గుర్తింపు లేదు, ఏమీ లేదు అయ్యా. కాబట్టి ఇంత సాహసం నాకు చాలా సిగ్గుసారి అసలు ఎగబడి కలుస్తుంది. నేనేం ముందు ఆగేవాడిని కాదు. నా ఆవేదన సార్, లేకపోతే నేను ఎందుకు పని చేస్తాను సార్. కనీసం పార్టీ పదవి ఒకటన్నా నాకు లేదు. ఇది నేను అర్హుడిని దీనికి. ఎవరో చెప్తున్నారు సార్, ఎవరెవరికో ఇవ్వాలని చూస్తున్నారు. మనం అడుగుతున్నానయ్యా, నేను దానికి అర్హుడిని, అన్ని అర్హతలు ఉన్నాయి నాకు. ఎవరిని అడిగారు? నేను అందరినీ అడిగాను. సీఎం గారికి చెప్పాను నేను ఏమూరు సభలో.
అయ్యా నాకు ఈ పదవి ఇప్పించండి, నేను దీనికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఎమ్మటే మన చైతన్య గారితో కూడా మాట్లాడి ఈ సీనియర్కి ఎవరని చెప్పేవారని చెప్తేనే కదా మీరు ఎక్కడ కారణం ఎవరని చెప్పారా? బాపట్ల జిల్లా చీరాల రూరల్ దేవాంగపురి అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ నందు బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 100వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారి జయంతి ఉత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్షమల్లెల పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. కర్పూరమీటికామోద సమాకర శబ్దిగంతరా నిజ సల్లాప మాధుర్య వినిర్భర్జిత గచ్చమి నందస్మిత ప్రభాపూర మజ్జత్మేషవద్ధమాంగల్య సూత్ర శోభిత కంధరా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత చిత్రోమలతాధారతా సమున్నేయ మధ్యమా స్తనభారదళన్మధ్యవట్టబంధమణిప్రయా అరుణారుణాభీనవల్లభా సుమేర శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయక మహర్షిక విద్యాపరాక్రమాణో పరివేక్షణ సరస్సుక దండపుత్ర శృంగవరోషిక భక్తజన సహాయేన లలిత సహస్రనామ లక్ష. చక్కగా మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక చెప్పుకొని అమ్మవారిని చూసి నమస్కారం చేయండి. స్థిరాసనం గురు ధ్యానం చక్కగా ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర శుభే అభ్యుదయ ముహూర్తే మహావిష్ణు ఆయుగే ప్రథమ భారతవర్షే భరతఖండే ప్రదేశే కృష్ణ భారతి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత శుభవాసర యుక్తాయాం శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర గోత్రః. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ పేర్ల దగ్గర నుంచి పిల్లల పేర్ల వరకు అందరి పేర్లు అభయ ఆయు ఆరోగ్య మోక్ష ఫల అవాప్తి సిద్ధ్యర్థం మనస్సంకల్పిత రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం పుత్ర పౌత్ర అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం నిర్వధ సిద్ధ్యర్థం జనన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. अब रुक मत, ये मोमेंट तेरा है।
बेटा एक मिनट